ఇట్స్ జస్ట్ లైక్ క్లీనింగ్ యువర్ హోమ్. ఓకే, ఎలా చేయొచ్చు అంటే బ్రెత్ వర్క్, లైఫ్ స్టైల్, పంపించే ఫుడ్, చేసే యాక్టివిటీ, ఆబ్వియస్లీ ఇవన్నీ కలిపి చేయొచ్చు. ఇవన్నీ కలిపి చేస్తే 21 డేస్లో ఒక మంచి సబ్స్టాన్షియల్ డిఫరెన్స్ తీసుకురావచ్చు. అయితే ఈ 21 డేస్ అనేది డిబేటబుల్. ఎందుకు అంటే సపోజ్ మన ఇల్లు తీసుకుందాం అనుకోండి, ఇల్లు ఎప్పటి నుంచో క్లీన్ చేయలేదు అనుకోండి, చాలా టైం పడుతుంది. గెస్ట్ ఒకవేళ మనకి షార్ట్ నోటీస్లో వస్తున్నారు అనుకోండి, ఇల్లు క్లీన్ చేసుకోవడమే గగనం అయిపోతుంది. అదే ఇల్లు క్లీన్ చేసి ఉంది, జస్ట్ ఆర్గనైజ్గా లేదనుకోండి, ఆర్గనైజ్ చేసుకుని గవ్వ కూర్చుంటాం. క్లీన్గా ఉంది, ఆర్గనైజ్గా ఉందనుకోండి, డెకరేట్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది, షార్ట్ నోటీస్ కాబట్టి. కరెక్ట్. సో ఆ షార్ట్ నోటీస్కి ఉన్న వాల్యూ అంతే, ఈ 21 డేస్కి ఉన్న వాల్యూ కూడా అంతే. అవును. కొంచెం టైం తీసుకొని కొద్ది కొద్దిగా ఓపిక బట్టి ఒక 6 months 8 months, ఈ 6 months 8 months ఎప్పుడు మనం ఎందుకు చేయలేము అంటే జనరల్గా అదే బ్రేక్ చేస్తాం. మన 12 వారాల ప్రోగ్రామ్ ద్వారా అయినా సరే, జనరల్గా మాట్లాడినప్పుడు ఎనీ ప్రోగ్రామ్ మనం బ్రేక్ చేసేది ఏంటి అంటే, ఈ లైఫ్ లాంగ్ మేము ఎలా కంటిన్యూ చేస్తాం, ఇది ఎంత టఫ్ కదా ఇది అనే సిచ్యువేషన్ ఉండదు. డే 1 నుంచి ఈజ్ అవుట్ చేస్తాం ప్రాబ్లం అంతా, చాలా ఈజీగా చేసుకోగలిగే చేస్తాం. అందుకని విత్ ఇన్ 3 weeks ఇప్పుడు నేను చెప్పిన డిఫరెన్సెస్ డిటాక్స్ అయిపోయి ఎంతో డిఫరెన్సెస్ రిజాల్వ్ 60-70 members ఉంటారు. ఉంటుంది కూడా, చేయొచ్చు కూడా. బట్ దిస్ డిటాక్స్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ యువర్ నేచర్ క్యూర్ హాస్పిటల్ డస్. ఎందుకు అంటే అలా చేస్తే 10 రోజుల్లో 12 రోజుల్లో కూడా క్లీన్ చేస్తారు సిస్టమ్. బట్ ద మూమెంట్ యూ పుట్ ఎనీథింగ్ అవే ఫ్రమ్ ద సిస్టమ్, మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది. కరెక్ట్. నెమ్మదిగా అలవాటు చేయాలి, ఈజీగా చేయాలి. ఎప్పుడు చేసుకోవాలన్నా సరే ఎవరితో పని లేకుండా చేసేసుకోగలగాలి అంటే దెర్ ఇస్ అ వే టు ఇట్. అందువల్లే రెగ్యులర్గా తీసుకునే ఫుడ్స్లోనే చిన్న చిన్న డెలిషన్స్ ఉంటాయి. మనం సేయింగ్ రెగ్యులర్గా తీసుకునే ఫుడ్స్ మనం తెలుగు వాళ్ళకే చేస్తున్నాము. సో తెలుగు వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటారు? సో కొద్దిగా ట్రెడిషన్ని, అక్కడి నుంచి వచ్చే గుడ్నెస్ని, ఇక్కడున్న మంచిని, మన దగ్గర ఉన్న మంచిని, మన అవసరాలని అన్నింటిని దృష్టిలో పెట్టుకుని వీ ప్రిపేర్ ద డైట్ బేసిక్గా. రైట్. మోస్ట్లీ ది డైట్ కన్సిస్ట్ ఆఫ్ రైస్, నెయ్యి, పప్పు, ఆవకాయ, పెరుగు, మజ్జిగ. నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి ఒక 3 weeks 4 weeks తర్వాత నుంచి మెల్లిగా వి ఆల్సో యాడ్ సర్టన్ బేసిక్స్. కాకపోతే వీటిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎప్పుడు ఇస్ ఎప్పుడు తినాలి, ఎక్కడ ఇస్ ఎప్పుడు ఆపాలి, ఎక్కడ ఇస్ ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసుకోవాలి, ఎలా, చూర్ణం, లేహ్యం, రసం అంటారు. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా. ఎప్పుడైనా ఫుడ్ తీసుకునేటప్పుడు ముందు పొడి పదార్థాలు తీసుకోవాలి, డ్రై. సో పొడి, చూర్ణం, లేహ్యం, పేస్ట్. ఈ పప్పులు, చూర్ణం అంటే పొడి, వేపుళ్ళు, ఇలాంటివన్నీ పొడులు, వేపుళ్ళు అన్నీ మొదట తీసుకుంటాం. లేహ్యం, పేస్ట్ తర్వాత తీసుకుంటాం. పప్పులు, ఇట్లాంటి లిక్విడ్ కూరలు లాంటివన్నీ తర్వాత తీసుకుంటాం. తర్వాత రసం, సాంబారు, చారు, మజ్జిగ. అయితే ఇందులో కూడా ఇప్పుడు మనం ఎంత ఎగ్జాటిక్గా తింటున్నాం మన డైలీ బేసిస్, ఇదంతా పండగ ఫుడ్. అవును. అదర్వైజ్ ఇంట్లో వాళ్ళు 102 ఏళ్ళు తినేవాళ్ళు, వాళ్ళు ఏం తినేవాళ్ళు నేను చెప్తాను, నాకు తెలుసు కాబట్టి. తప్పకుండా. మజ్జిగే తినేవాళ్ళు వాళ్ళు. పెరుగు అనేది అసలు లగ్జరీ కూడా కాదు, పెరుగు అనేది ఇంటెలిజెన్స్ వాళ్ళకి. మజ్జిగ సమ్మర్ సీజన్లో అనుకోండి ఉల్లిపాయలు వేసుకునేవాళ్ళు, వింటర్ సీజన్లో అనుకోండి గోంగూర వేసుకునేవాళ్ళు. చెప్తుంటేనే నోరు అవుతుంది, అంత బాగా తినేవాళ్ళు. అవును. పొద్దున ఒక కూర తింటే సాయంత్రం, పొద్దున ఒక సెట్ తినేవాళ్ళ, 2 పూట తినేవాళ్ళు, 10ంటికి ఒకసారి 5ంటికి ఒకసారి. పొద్దున ఏం తిన్నారో మీరు సాయంత్రం ప్లేట్ చూస్తే టైం చూడాలి అంతే, అదర్వైజ్ మ్యాచ్ అయిపోద్ది అనమాట. రైట్. సేమ్ తింటారు. ఎందుకలా తినేవాళ్ళో తెలియదు, వీళ్ళు బోరింగ్ ఫెలోస్ అనుకునేదాన్ని. కానీ అప్పుడు ఇప్పుడు నేర్చుకున్న తర్వాత, తెలుసుకున్న తర్వాత నా వర్క్ అంతా కూడా వీళ్ళ దగ్గర నుంచి రిఫరెన్స్ పాయింట్స్, ఇవన్నీ అనుభవం ఆనాటిది, అన్వయం ఈనాటిది. కానీ నేర్చుకునే కొద్దీ బయటికి వెళ్ళి దేర్ ఆర్ సో మెనీ పీపుల్. మనము అదే అన్నాక జనరలైజ్ చేయడానికి లేదు. అంత బ్యాడ్గా ఉందా అంటే డాక్టర్స్ లేకుండా ఎమర్జెన్సీస్ వస్తే ఎక్కడికి వెళ్తాం? అవును. వైద్యో నారాయణ. అవును. సో వీ కెనాట్ ఒమిట్ ది రోల్ ఆఫ్ ది డాక్టర్స్. మొన్న కోవిడ్లో వాళ్ళు చేసిన సర్వీసు మామూలు కాదు అసలు. సో వీ కెనాట్ ఒమిట్ ది రోల్ ఆఫ్ ది డాక్టర్స్. అట్లాగే దేర్ ఆర్ సో మెనీ పీపుల్. ఆయుర్వేద ప్రాక్టీస్ చేసేవాళ్ళు, సిద్ధ వైద్యం ప్రాక్టీస్ చేసేవాళ్ళు, న్యాచురోపతి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సుబ్బరాజు గారు, యాక్టర్ సుబ్బరాజు గారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఆయన న్యాచురోపతి ప్రాక్టీస్ చేస్తారు ఆయన. సో ఆయన అసలు క్రేజీ చెప్పారు. మేము కూర్చున్నాము ఒకరోజు మాట్లాడడానికి, ఒక 10ంటికి అట్లా కూర్చున్నాం.
8 అయింది, మంచినీళ్ళ గ్లాస్ అక్కడ పెట్టుకున్నాము, మధ్యలో భోజనానికి పదమ్మా అన్నారు, తిన్నాము. ఏం ఆకులు అలవాలు తినలేదు ఆయన. సూపర్ హెల్దీ, సూపర్ టేస్టీ, సూపర్ యమ్మీ ఫుడ్ తిన్నారు. నేను కూడా తిన్నా. 9 అయింది, మాట్లాడుతూనే ఉన్నాం. సర్లే ఇక రేపు కంటిన్యూ చేద్దామని మ్యారథాన్ బయటకు వచ్చాం. మళ్ళీ 2వ రోజు. అంత కాంటెంట్ ఉంది ఆయన దగ్గర. అదంతా నేర్చుకుని పత్ర గ్రంథాల్లోంచి ఇచ్చినట్టు ఇచ్చి ఆయన అవన్నీ నిక్షిప్తం చేసుకుని అవన్నీ ఆయన ప్రాక్టీస్ చేశారు. దీస్ ఆల్ ఇప్పుడు ఈయనొకళ్ళు. ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ మీ హూ ఇస్ యువర్ గురు, ఐ విల్ నాట్ డినై దట్ హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. అట్లా వెళ్ళి నేర్చుకుని వచ్చాం. అమ్మమ్మ తాతయ్య వీళ్ళు నేర్చుకుని వచ్చి ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటి, 130,000 మంది మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. సో ఇట్స్ సంథింగ్ సబ్స్టాన్షియల్, రైట్? అందువల్ల కొట్టిన పిండి మనకి ఇప్పుడు ఏదైనా చేయాలంటే ఎక్స్పెరిమెంటే, కానీ 130,000 మంది మీద కరెక్ట్ ఎక్స్పెరిమెంటే, కానీ 1 రోజు 2 రోజులు కాదు, 13 సంవత్సరాలు. with a team of about an easy 100+ women at this point in time. Thousands of volunteers in these 13 years. అండ్ ఎంత బ్యూటిఫుల్గా పనిచేసేవాళ్ళు. అదేదో వాళ్ళ సొంత పని కూడా అలా చేసేవాళ్ళు కాదు. ఏదో వాలంటీర్ చేసే వీళ్ళ కోసం చేస్తున్నాను పడేసేవాళ్ళు కాదు. వాళ్ళ ప్రేమకు వచ్చి ప్రేమ చేసేవాళ్ళు. ఈవెన్ టుడే దట్ వే ఆల్సో ఐఎమ్ లక్కీ. ట్రూ నిజం. కానీ వావ్, ఉమెన్ కోసమే ఎందుకు, జెంట్స్లో కూడా చాలా మంది ఉన్నారు కదా హెల్త్ ఇష్యూస్తో వచ్చేవాళ్ళు. ఇట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ విమెన్. సో చేయకూడదు మెన్కి అని నేనేం అనుకోలా. బట్ దెన్ అగైన్ విమెన్కి చేయడం స్టార్ట్ చేసిన తర్వాత దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అండ్ ఇంకోటి ఏంటంటే ద రిజల్ట్స్ దట్ వీ హవ్ సీన్, విమెన్కి చెప్తే మెన్కి కూడా ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. ది డిఫరెన్స్ అంటే విమెన్ ఇప్పుడు మనము ఇంత ఎక్సర్సైజ్ చేయి, ఇన్ని క్యాలరీస్ చేయని చెప్పి తనకే పర్సనల్ ఇవ్వట్లేదు కదా. అవును, వీఆర్ చేంజింగ్ ద అప్రోచ్ అండ్ వీఆర్ చేంజింగ్ ద వే దే లివ్ విత్ ఇన్ ద ఫస్ట్ 12 weeks అట్లా. సో ఎట్లయిపోయేదంటే అది చూసి ఇంత యమ్మీగా తింటున్నావు నువ్వు, నేను వేరే డేట్లకు వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కూర్చునేవాళ్ళు. ఎందుకంటే 3 weeks 4 weeks తర్వాత డిఫరెన్స్ చూసేవాళ్ళు. ఆ డిఫరెన్స్ చూసి నువ్వు తినది నేను తింటాను, అన్నం తిని మరీ తగ్గుతున్నావు నువ్వు, నేను తింటాను అని అట్లా యాడ్ చేయడం. అదే మెన్కి చెప్తే బయట చూసుకుంటారు, ఇంకో 2 ఫ్రెండ్స్ చెప్తారు, మహా అయితే ఇంట్లో ఫాలో అవుతారు. ఏంటి అవును, మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళంత మంచోళ్ళు మనం కాదు. నీ బాధలు నువ్వు పడు, నా బాధలు నేను పడతాను. మనం వండింది తింటారు వాళ్ళు ఒకవేళ వండితే. సో అలా ఓకే సరదాగా చెప్తున్నాను. కానీ ఇట్ సో కేమ్ టు అస్, న్యాచురలీ కేమ్ టు అస్ దట్ వి స్టార్టెడ్ ఫర్ విమెన్. అండ్ అలా జరిగిపోతూ వచ్చింది అది. కరెక్ట్. మొన్న కూడా ఎవరో మెసేజ్ పెడితే ఐ థింక్ వీ కెన్ స్టార్ట్ ఇట్ ఫర్ మెన్, అట్లీస్ట్ ఒక బ్యాచ్ తీసుకొచ్చేమో అని అనుకుంటున్నాం. బేసిక్గా ఎలా ఉంటుందో చూద్దాము అని ఆన్ అన్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్. ఎందుకంటే మేము చెప్పేది లైఫ్ స్టైల్, డైట్, ఫిట్నెస్సే. ఇప్పుడు ఏముంది దాంట్లో, వీఆర్ టాకింగ్ అబౌట్ ఫంక్షనల్ ఫిట్నెస్, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ బిల్డింగ్ అ మజిల్ హియర్, గెయినింగ్ అ పర్టికులర్ మాస్ దేర్. వీఆర్ టాకింగ్ అబౌట్ ఫంక్షనల్ ఫిట్నెస్. ఇన్ని సంవత్సరాల నుంచి ఆడాము, తిరంగా వేసుకున్నాము, ఫంక్షనల్ ఫిట్నెస్ మనకన్నా బాగా ఎవరు చెప్తారు? అవును. ఫ్లెక్సిబిలిటీ, అజిలిటీ, రిఫ్లెక్స్, స్ట్రెంగ్త్, స్టామినా, ఎండ్యూరెన్స్. అవును. So yeah, if you ask me my qualification for fitness, it's this. If you ask me my qualification for nutrition, it is 60-70 years of experience from all these women. The qualification, because I have to put a certificate for education. I've done my master's in sports nutrition. And chepte, if it, it will obviously entice you to listen to me more. అక్కడి వరకే. అందులోంచి తీసుకొచ్చి మీకు ఏది చెప్పట్లా నేను. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. ఎస్ అవును. ఎందుకంటే అక్కడి నుంచి తీసుకొచ్చి నేను ఏదైనా చెప్తే ఐ విల్ ఫెయిల్ యూ. అవును, టు అండర్స్టాండ్ ద బాడీ మనకు ఒక పర్టికులర్ స్టేజ్ వరకు నాలెడ్జ్ కావాలి. తర్వాత అంతా కూడా మీరు మూలాల నుంచి తీసుకున్న రిఫార్మ్సే కదా మొత్తం అన్ని కూడా చేసినవి. అందుకే మీకు అంత బాగా వర్కౌట్ అయింది గట్టిగా మాట్లాడాలంటే. అన్ని విషయాలు వర్కౌట్ అయింది. ఇందాక మీరు మాట్లాడుతూ మాట్లాడినారు ఏంటంటే పప్పుని కరెక్ట్గా వండితే కనుక ఎలా ఉండాలో తెలిస్తే ఈజీగా డైజెస్ట్ చేసుకోవచ్చు. చాలామందికి పప్పు వస్తే ఎసిడిటీ కానీ గ్యాస్ కానీ ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో మీరు ఎలా వండుతారు అంటే? నేను వంట చేయను, దేవుడా, మా శ్రావణిని పిలిచి వండిస్తాను. సరే, ఎలా వండితే డైజెస్ట్ అవుతుందో చెప్పండి. ఇట్ ఇస్ సింపుల్ అండి. ఏ గ్రెయిన్ అయినా సరే ఓకే, మనకి నానబెట్టి కుక్ చేసేవాళ్ళు, ఇఫ్ యూఆర్ అవేర్ ఆఫ్ ఇట్. ఎందుకు అంటే దెర్ ఈస్ అన్ యాంటీ న్యూట్రియంట్ అండ్ దెర్ ఆర్ సర్టన్ యాంటీ న్యూట్రియంట్స్ ఫర్ సర్టన్ గ్రెయిన్స్. ఇప్పుడు సపోజ్ రైస్ తీసుకున్నాం అనుకోండి, ఫైటిక్ యాసిడ్ ఈజ్ అన్ యాంటీ న్యూట్రియంట్. అంటే ఇట్ స్టీల్స్ మినరల్స్ ఫ్రమ్ యూ బాడీ, అబ్జార్ప్షన్ ఉండదు. సో గ్రెయిన్ అయినా దేన్నైనా ప్రాసెస్ చేసి తీసుకోవాలి. సో ఇట్లా పల్సెస్ని కూడా ముందు మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం, ఇందాక మాట్లాడినట్టు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు నో యువర్ వెండర్, దట్ యు నో యువర్ ప్రొవైడర్ అండ్ ద సోర్స్. సో మంచి సోర్స్ నుంచి తెచ్చుకోవాలి ఒకటి. 2,
ప్రాసెస్ చేసుకునే విధానం ఖచ్చితంగా నానబెట్టి ఆ నానబెట్టిన వాటర్ని ముందు తీసి దాన్ని ఇంక దేనికైనా వాడాలి. బాయిల్ చేయడానికి వాడకూడదు. వాడకపోతే అసిడిటీ వచ్చిన వాళ్ళకి అసిడిక్గా ఉండేవాళ్ళు ఇది తీసేస్తే, ఈ నానబెట్టి ఎక్కువసేపు నానబెట్టి తీసేస్తే, ఆ హెవీగా అసిడిటీ ఉన్న వాళ్ళకి ఇది సజెస్ట్ చేయము. అందుకే ఇందాక చెప్పాను కదా, ఆ ప్రెసిషన్ ఇవ్వాలి అంటే కంపల్సరీగా మిగిలిన కన్సర్న్స్ కూడా తెలుసుకునే ఇవ్వగలం. బట్ జనరల్గా చెప్పడానికి ఇది చెప్తున్నా. సో ఆ వాటర్ తీసేసి ఆ బాయిల్ చేయడం అనేది చాలా హెవీగా బాయిల్ చేసి క్వాంటిటీ ఆఫ్ యువర్ సైడ్ డిష్, అంటే జనరల్లీ పప్పుని మనం సైడ్ డిష్గా పెట్టుకుని రైస్ని ఎక్కువగా తింటాం జనరల్గా. అసిడిటీ ఉన్నప్పుడు అలా చేయాలి. అదర్వైజ్ పప్పుని రైస్ని సైడ్ డిష్గా పెట్టుకుని పప్పుని ఎక్కువగా తినాలి. దట్ వే యూ గెయిన్ మోర్ ప్రోటీన్. ఇలాంటి సింపుల్ థింగ్స్ ఇంకా కూడా ఉన్నాయి. ఎట్లాంటివంటే మనకి కాంబినేషన్స్, సర్టన్ కాంబినేషన్స్లో పప్పు తీసుకున్నప్పుడు అసిడిటీ రాదు. వెన్ యూ ఈట్ ఇట్ విత్ దోసకాయ, పప్పు దోసకాయ ఇప్పుడు ఇలా వండుకుని పప్పు దోసకాయ తీసుకున్నప్పుడు అసిడిటీ తగ్గుతుంది. రైట్. దోసకాయ వన్స్ యూ బాయిల్ పప్పు అండ్ దోసకాయ ఇట్స్ నాట్ అసిడిక్ ఎనీమోర్. దోసకాయకు ఉన్న ఎబిలిటీ అది, ఇది బాయిల్ అయినప్పుడు. సో ఇట్లా దెర్ ఆర్ సర్టన్ సింపుల్ ఎడిషన్స్. సొరకాయ పప్పు అది అమేజింగ్ మందు ఫర్ పీపుల్ హూ ఆర్ అసిడిక్ అండ్ స్టిల్ లవ్ పప్పు. రైట్. సో అదే కుక్ చేసుకునే చిన్న చిన్న విధానాలు.